అజైల్ ప్రిన్సిపల్స్ మన లాస్ట్ వీడియోస్లో అజైల్ అంటే ఏంటి, అజైల్ వాల్యూస్ ఏంటి, ఎన్ని రకాలు అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో మనం అజైల్ ప్రిన్సిపల్స్ అనేది చూద్దాం అనమాట. సో మొత్తం 12 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం ఈ వీడియోలో 6 అండ్ నెక్స్ట్ వీడియోలో 6 కవర్ చేద్దాం. విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను ప్రతి ప్రిన్సిపల్ని. అండ్ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ చూసుకుంటే అవర్ హైయెస్ట్ ప్రియారిటీ ఇస్ టు సాటిస్ఫై ద కస్టమర్ త్రూ అర్లీ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ వాల్యుబుల్ సాఫ్ట్వేర్. సో అంటే ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీరు కస్టమర్కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కంటిన్యూస్గా వాళ్ళకి లైక్ సాటిస్ఫాక్షన్ అంటే అప్డేట్స్ ఇవ్వడం కానీ, మీ యాప్లో కానీ, మీ సాఫ్ట్వేర్ కానీ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఫాస్ట్ ఫీడ్బ్యాక్ని చాలా వాల్యూ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నోషన్ అనే కంపెనీ చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అతను రోజు ఫుడ్ కార్ట్లో వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటాడు అనమాట. సో అతను జస్ట్ కార్ ఆపి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేలోపు అతని కార్ స్టార్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ అతను ఎక్కడికి వెళ్ళినా కార్ స్టార్ట్ అయ్యిద్ది. అది ఫోర్డ్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చేస్తాడనమాట. ఏమని, నేను వెనీలా ఐస్ క్రీమ్ కొనుక్కున్నప్పుడు మాత్రమే నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు, ఎప్పుడు కొనుక్కున్నా స్టార్ట్ అవుతుందని. సో అది వినడానికి మీకు సిల్లీగా ఉండొచ్చు, లైక్ వెనీలా ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఎందుకు కార్ ఆగిపోతే ఎందుకు స్టార్ట్ కాదు అనేసి. సో బట్ దాని రీజన్ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు సీరియస్గా తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, లైక్ నువ్వు వెనీలా ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి 30 to 50 seconds పడుతుంది. అండ్ నీ కార్ ఇంజన్ హీట్ డౌన్ అయ్యి కూల్ డౌన్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అని చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు దీన్ని సిల్లీగా తీసుకొని ఉంటే కస్టమర్కి మంచి రెస్పాన్స్ ఇచ్చినట్టు కాదు, ఏం కాదు కదా. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే అదనమాట. సో మనం ఫస్ట్ కస్టమర్ని నమ్మడం నేర్చుకోవాలి అనేది అది. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ లేట్ ఇన్ ద డెవలప్మెంట్. అజైల్ ప్రాసెసెస్ హార్నెస్ చేంజ్ ఫర్ ది కస్టమర్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఒక అంగడి పెట్టారనుకోండి, మీరు కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారు, లైక్ పాతకాలం వస్తువులు. మీరు ఇప్పుడు అప్డేట్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. అందే ఫస్ట్ లైన్ మీరు చూసుకుంటే వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అందరూ యూజ్ చేసేటప్పుడు మీరు సొంతంగా నేర్చుకుంటే దట్స్ నో యూజ్ కదా. సో అందరూ యూజ్ చేసుకొని వాళ్ళు పెద్దవి డెవలప్ చేస్తూ ఉంటారు. మీరు ఇంకా లైక్ H1 ఎలా కొట్టాలి, P ట్యాగ్ ఎలా కొట్టాలి, బటన్ ఎలా క్రియేట్ చేయాలంటే అవ్వదు. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అనేది సెకండ్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ఏ కపుల్ ఆఫ్ వీక్ టు మంత్స్ విత్ ఏ ప్రిఫరెన్స్ టు ది షార్టర్ టైమ్ స్కేల్. సో మెయిన్ ఏంటంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది మీరు చాలా ఫ్రీక్వెంట్గా డెలివర్ చేస్తూ ఉండాలి. అప్డేట్స్ ఇవ్వడం కానీ, లైక్ ఏమవుతుంది మీ సాఫ్ట్వేర్లో, యూజర్స్కి ఎలా నడుస్తుంది సాఫ్ట్వేర్ అనేది. సో ప్రతి వీక్లీ ఇవ్వాలి, ఇయర్లీ ఇవ్వకుండా. సో అదే చెప్పా, కపుల్ ఆఫ్ వీక్ టు మంత్స్ మాత్రమే. అండ్ మీకు కొన్ని సంవత్సరాలకి ఒకసారి అప్డేట్ చేస్తే అవ్వదు కదా. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూసుకుంటే మీరు ప్రతి వీక్ మీకు ఏదో ఒక అప్డేట్ వస్తుంది. మీరు యాప్ స్టోర్, ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మీకు నెట్ఫ్లిక్స్ నుంచి అప్డేట్ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ది వచ్చేసి డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ అనేది థర్డ్స్ అనమాట. అండ్ మీరు ఫోర్త్ చూసుకుంటే బిజినెస్ పీపుల్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ డైలీ త్రూఅవుట్ ది ప్రాజెక్ట్ అనేది ఫోర్త్ది. సో దాని ఏంటంటే, లైక్ మీరు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ ప్లస్ డెవ్ టీమ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ స్లాక్ ఛానల్ అన్నట్టు. లైక్ మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఇంకా బెటర్ ప్రోడక్ట్ బిల్డ్ చేయొచ్చు అన్నట్లు. సో ఒకడే కూర్చొని దాన్ని ఎంతసేపు అని కొడతారు, డెవలపర్ అయినా లేదా బిజినెస్ పీపుల్ అయినా. సో వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నా, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నా అన్నీ తెలుసుకొని వాళ్ళిద్దరు రోజు కలిసి వర్క్ చేస్తే అవుతుంది. సో ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ బిజినెస్ అండ్ డెవ్ వర్క్ టుగెదర్ డైలీ అనేది ఫోర్త్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ చూసుకుంటే ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ టు అండ్ విత్ ఇన్ ఏ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. సో మీరు ఫేస్ టు ఫేస్ ఏ రోజు అయితే మాట్లాడతారో మీ టీంతో, ఆ రోజు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఉంటుంది. సో వీడియో కాల్స్ ఈజ్ బెటర్ దాన్ ఈమెయిల్స్ అనమాట. సో వీడియో కాల్స్ ఈజ్ బెటర్ దాన్ ఈమెయిల్స్ అనేది ఇక్కడ మనకి ఫిఫ్త్ ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. లైక్ మీరు ఇప్పుడు ఒక జూమ్ కాల్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, అసలు మీ ప్రోడక్ట్ ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ టీంలో ఏముంది, బిజినెస్ టీంలో ఏం నడుస్తుంది అనేది. రాదర్ దాన్ హ్యావింగ్ 100 ఈమెయిల్ థ్రెడ్స్. మీరు 100 ఈమెయిల్ థ్రెడ్స్ పంపించుకోవడానికంటే ఒక జూమ్ మీటింగ్ బెటర్ అన్నట్టు. లైక్ మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఈ విధంగా డెవలప్ చేయమని చెప్పారనుకోండి, డెవ్ టీమ్ వాళ్ళు ఇలా డెవలప్ చేస్తే వేస్ట్ కదా. సో మీకు ఈమెయిల్లో జస్ట్ డెవలప్ అండ్ ప్రాజెక్ట్ యూజింగ్ దిస్ అది ఇది అని చెప్తే వాళ్ళు సేమ్ ఫీచర్స్ ఇస్తారు, బట్ ఎలా ఉండాలి ఏంటని తెలియదు కదా. సో ఫేస్ టు ఫేస్ ఈజ్ బెస్ట్ అనేది మనకు ఫిఫ్త్ ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. అండ్ సిక్స్త్ ప్రిన్సిపల్ ఈజ్ build projects around motivated individuals, give them environment and support they need, and trust them
టు గెట్ ది జాబ్ డన్. అంటే మీరు ఒక్క నిమిషం మీరు మీ ప్రోడక్ట్స్ని మోటివేటెడ్ ఇండివిజువల్స్ మధ్య డెవలప్ చేయడం చాలా బెటర్ అనేది ఇక్కడ చెప్తుందనమాట. సో మీ టీంని మీరు ఫస్ట్ నమ్మాలి. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, వాళ్ళు చేసేటప్పుడు మీ టీంని మీరు ఎంత నమ్మితే అంత మంచిది. అండ్ మీరు వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఓకే ట్రై న్యూ థింగ్స్ అని చెప్తే మీరు అనుకున్న దానికంటే మంచి అవుట్పుట్ వస్తుంది అనేది ఈ ప్రిన్సిపల్ చెప్తుందనమాట. సో ఇప్పుడు మీరు స్పాటిఫై చూసుకుంటే స్పాటిఫై హ్యాస్ ఆటానమీ అని అంటారు కదా. సో అలా స్క్వాడ్స్ లైక్ వాళ్ళు ఒక టీమ్స్గా వర్క్ చేస్తూ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటారు అది ఇది అనుకుంటూ. సో బిల్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ అనేది మనకి 6 ప్రిన్సిపల్ చెప్తుంది. ఇంకా 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకో 6 ప్రిన్సిపల్స్ అండ్ ట్రెడిషనల్కి అజైల్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ అసలు అజైల్ ఫ్లేవర్స్ ఏంటి, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మనం చూద్దాం.